దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా స్థానిక యాదవ సంఘ భవనం మిర్యాలగూడ నందు యాదవ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారు ఆనాటి విష్ణూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డిపై పోరాటం చేసి ఆ పోరాటంలో అసూలు పోయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య గారు వారి యొక్క గుండాలకు ఎదురు తిరిగి పోరాటంలో ముందుండి కేవలం 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడు ముందుకు ఉరికి వారి యొక్క బర్షలకు గురి కావడం. అయితే మనం నిజంగా దొడ్డి కొమరయ్య గారికి ఆశయాలు సాధించడానికి ఈనాడు కూడా సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక దోపిడీని అరికట్టి ఆయన యొక్క ఆశయాలను సాధించడానికి ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా మిర్యాలగూడ యాదవ సంఘ భవనంలో వారికి ఘనంగా నివాళులర్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ యాదవ సంఘము, యాదవ ఉద్యోగ సంఘము పాల్గొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. వాస్తవంగా ఆనాడు నాగరికత లేని సమాజంలో రజాకారులు ఒక పక్కన, భూస్వాములు మరొక పక్కన ఉన్నటువంటి పరిస్థితులలో సామాన్య జనాలకు జీవనమే కరువయ్యేటువంటి ఆ రోజుల్లో దొడ్డి కొమరయ్య గారు దొరల పెత్తందారి విధానాన్ని వ్యతిరేకిస్తూ భూముల పంపకంలో అయితేంది, సాయుధ రైతాంగ పోరాటంలో అయితేంది, తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆనాడు సాయుధ రైతాంగ పోరాటాన్ని సాగించి తొలి అమరుడిగా నిలిచిపోయినటువంటి దొడ్డి కొమరయ్య గారికి ఈనాడు మిర్యాలగూడ జిల్లా యాదవ సంఘము, యాదవ ఉద్యోగుల సంఘము ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. బిల్డింగ్లోకి వచ్చినటువంటి ఉద్యోగ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ రోజుల్లోనే రజాకారుల టైంలోనే దొడ్డి కొమరయ్య గారు దేశ్ముఖులకి, పెత్తందారులకి ఎదురొడ్డి జనాలను చైతన్యపరిచి తిరుగుబాటు చేసినటువంటి మహానుభావుడు వారు. వారి ఆశయాలను పొంగిపుచ్చుకొని మన కుర్మగొల్లలందరూ కూడా చైతన్యవంతులై రాజకీయంగా, సామాజికంగా గౌరవాన్ని తెచ్చుకునే విధంగా కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై దొడ్డి కొమరయ్య.